Hello, friends. Very good morning. Happy Tuesday to all of you. లైవ్ ఇంటరాక్షన్ ఆన్ జూమ్ అట్ 5:30 పిఎం ప్రతిరోజు కూడా ఈవినింగ్ 5:30కి యూట్యూబ్లో మన ఛానల్ని ఫాలో అవుతున్న స్టూడెంట్స్ అందరితో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇట్స్ ఎ డైలీ ఎఫైర్. ఈ ఇంటరాక్షన్లో మీరు మీ ప్రిపరేషన్లో మీరు ఎక్కడన్నా ఇబ్బందులున్నా, గ్యాప్స్ ఉన్నా, స్ట్రాటజీ పరంగా కానీ ఏమైనా మోటివేషన్ పరంగా ఇబ్బంది పడుతున్నా మీరు నాతో లైవ్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో దానికి జూమ్ సెషన్ జాయిన్ అవ్వాలి. ఇది జాయిన్ అవ్వాలి అంటే మన ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో మీరు జాయిన్ అయితే ఆ వాట్సాప్ గ్రూప్స్లో నేను లింక్ పెడతాను. ఈ వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మీకు పిన్ చేసి ఉంటుంది. సో బ్యాంక్ ఎస్ఎస్సి వాళ్ళకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్, యూపీఎస్సి వాళ్ళకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ వాట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్, జాయిన్ ద రెస్పెక్టివ్ వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ లైవ్ ఇంటరాక్షన్ యొక్క లింక్ నేను పెడతాను. 5:30కి మీరు జాయిన్ అయ్యి డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ సందేహాలు ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. సో టూ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనే మన ప్రోగ్రామ్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ వాళ్ళకి అందిస్తున్న ప్రోగ్రామ్. ఇది దీంట్లో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అన్నీ కూడా కవర్ చేయబడతాయి. ఇది మనకి 15th డిసెంబర్ వరకు వీ హ్యావ్ ఎ స్పెషల్ ఆఫర్. సో 3 మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఆఫర్ చేస్తున్నాం. 10 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తే 5,000 పర్ మంత్. 5 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారంటే 9,000 పర్ మంత్. ఒకేసారి పే చేస్తారంటే 40,000 రూపీస్. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్లో మీకు నచ్చిన ఆప్షన్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది యూపీఎస్సీ ఇన్ఫినిటీ. దీంట్లో యూపీఎస్సీ ఆప్షనల్ తప్పితే యూ గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ వస్తాయి ఎక్సెప్ట్ ఆప్షనల్. ఇంకొకటి దీంట్లోనే గ్రూప్ 1 కూడా ఇంక్లూడెడ్. హూ ఎవర్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 దే కెన్ ఆల్సో టేకప్ దిస్ కోర్స్. ఇందులో గ్రూప్ 1 కూడా కవర్ చేస్తాం. బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే ఈ మూడింటికి సంబంధించి మేము ఆఫర్ చేస్తున్న కోర్సు దీంతో పాటు ఫ్రీగా వస్తుంది. సిసాట్ ఈజ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్. సో ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. ఇట్స్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్. ఇది యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ఆప్షనల్. ఆప్షనల్ ఇందాక మిస్ అయింది. ఇప్పుడు ఆప్షనల్తో కలిపి తీసుకోవాలనుకుంటే ఇది ఫీ స్ట్రక్చర్. ఆప్షనల్లో 2 ఆఫర్ చేస్తున్నాం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ నచ్చితే ఆంథ్రోపాలజీ తీసుకోవచ్చు. సాయిరామ్ సార్ టీచ్ చేస్తున్నారు. పబ్యాడ్ కావాలంటే నేను టీచ్ చేస్తాను. ఇదన్నా మీరు తీసుకోవచ్చు. సో యూ కెన్ చూజ్ ఎయిదర్ ఆఫ్ దెమ్. దీనికి కూడా 3 ఆప్షన్స్. 10 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తే మంత్కి 7,000, 5 ఇన్స్టాల్మెంట్స్ అయితే మంత్కి 12,000, ఒకేసారి పే చేస్తే 55,000. ఈ 55,000 కూడా 15th డిసెంబర్ తర్వాత 60 అయిపోతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 15 డిసెంబర్ లోపు చూస్ చేసుకోండి. ఫీ స్ట్రక్చర్ రివైజ్ అవుతుంది. ఎవ్రీ 15 డేస్కి ఫీ స్ట్రక్చర్ అనేది రివైజ్ చేస్తూ ఉంటాను. సో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు జాయిన్ బిఫోర్ 15th డిసెంబర్. సో లెట్స్ బిగిన్ అవర్ ఎడిటోరియల్ నౌ. సో దిస్ ఎడిటోరియల్ టాక్స్ అబౌట్ యుఎస్. యుఎస్లో ట్రంప్ ఓడిపోయారు, బైడెన్ గెలవడం జరిగింది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో. సో ఆయన ఇప్పుడు టేక్ ఓవర్ చేయబోతున్నారు. చేస్తే ఆయనకుండే ఛాలెంజెస్ ఏంటి, ఆయనకున్న తలనొప్పులు ఏంటి అనే దానిపైన ఈ ఎడిటోరియల్ సాగుతుంది. సో ద టైటిల్ సేస్ రీబిల్డింగ్ ఫ్రమ్ డెబ్రిస్. డెబ్రీ అంటే అర్థం ఏంటంటే మీకు శిథిలాలు అనమాట. ఒక బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి, కూలిపోయాక మనకి మొత్తం శిథిలాలు ఉంటాయి చూడండి, రిమైండ్ అంటే మిగిలిన పార్ట్స్ చిన్న చిన్నవన్నీ ఇటుకలు అవన్నీ ఉంటాయి, దాన్ని మనం డెబ్రిస్ అంటాం. సో దీని నుంచి రీబిల్డ్ చేయడం, మళ్ళీ బిల్డ్ చేసి ఇంతకు ముందులాగా పునర్వైభవాన్ని తీసుకురావడం అనేది ఇప్పుడు బైడెన్ ముందున్న మొదటి ఛాలెంజ్. అంటే అమెరికా వ్యవస్థని ట్రంప్ కూల్చేశారు అని ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. బైడెన్ విల్ హ్యావ్ టు హీల్ ద వూండ్స్ ఆఫ్ ఎ నేషన్ దట్ సీమ్స్ టు బి ఎట్ వార్ విత్ ఇట్ సెల్ఫ్. బైడెన్ విల్ హ్యావ్ టు హీల్ ద వూండ్స్. ట్రంప్ హయాంలో చాలా దెబ్బలు తగిలాయి ఆ దేశానికి, అమెరికన్ దేశానికి. ఆ దెబ్బలకి ఈయన మందు పోయాలి, హీల్ చేయాలి, ఉపశమనం కల్పించాలి. ఓకే, దట్ సీమ్స్ టు బి ఎట్ వార్ విత్ ఇట్ సెల్ఫ్. తనతో తాను యుద్ధం చేస్తున్నట్టుగా అమెరికా మారిపోయింది ట్రంప్ హయాంలో. అలాంటి దేశానికి తగిలిన దెబ్బలు, తగిలిన గాయాలకి బైడెన్ ఉపశమనం కల్పించాలి, హీల్ చేయాలి, మందు పోయాలి అనేది అర్థం ఇక్కడ. యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్ has officially secured enough certified results across states to cross the critical threshold of 270 electors in the electoral college. తనకి కావాల్సిన 270 is the magic figure ప్రెసిడెంట్ కావడానికి. దానికి అవసరమైన ఎనఫ్ రిజల్ట్స్ ఆయనకు వచ్చేసాయి, రైట్. మెజారిటీ ఆయనకు వచ్చేసింది అక్రాస్ స్టేట్స్ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. థ్రెషోల్డ్ అంటే మీకు లిమిట్ అనమాట. ఈ లిమిట్ దాటితే మనకి ప్రెసిడెంట్ ఎలెక్ట్ అవుతారు అంటే ఆ లిమిట్ ఆయన దాటేశారు. ఓకే, థ్రెషోల్డ్ అంటాం దాన్ని. ఓకే,
సో ఏ లిమిట్ అయితే దాటితే తనకి ప్రెసిడెంట్ ఎలక్ట్ అవుతారో ఆ లిమిట్ వచ్చేసింది. దట్ ఆల్ బట్ గ్యారంటీస్ దట్ హీ విల్ బి ద 46th ప్రెసిడెంట్. సో దట్ అంటే ఇంతకు ముందు జరిగింది. ఇది ఆల్ బట్ గ్యారంటీస్. ఆల్మోస్ట్ ఆల్ బట్ అంటే ఆల్మోస్ట్ అని, ఏదో కొంచెం ఛాన్స్ ఉంటే ఉండొచ్చు 99% అని చెప్పడానికి ఇలా ఆడతారు. ఆల్ బట్ గ్యారంటీస్ దట్ హీ విల్ బి ద 46th ప్రెసిడెంట్. అమెరికాకి 46వ ప్రెసిడెంట్ అతనే అనే విషయాన్ని ఇది గ్యారంటీ చేసింది. ఎందుకంటే ఈ 270 మ్యాజిక్ ఫిగర్ ఆయన క్రాస్ చేసేసారు కాబట్టి. వైల్ దెర్ ఈస్ లింగరింగ్ but near zero chance of incumbent President Donald Trump overturning the results through legal challenges targeting mail-in ballots, it may be safe to assume that the Electoral College will carry out on December 14 an uncontroversial confirmation that the Biden-Harris ticket won the 2020 presidential election and that the Biden administration will take charge after the inauguration day next month. So దీని మీనింగ్ ఏంటి చూడండి. ఇది వైల్ దెర్ ఈజ్ లింగరింగ్ అంటే సంథింగ్ దట్ కంటిన్యూస్, ఎండ్ అవ్వకుండా కంటిన్యూ అయ్యేది అని అర్థం. మీకు లింగరింగ్ మీనింగ్ చెప్పాలంటే లాస్ట్ టైం కూడా ఎడిటోరియల్స్లో చెప్పాను నేను. ఏదైనా ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి మీరు వెళ్ళారు, లెట్స్ సే లదాఖ్ వెళ్ళారు అనుకోండి. లదాఖ్లో మంచు కొండలతో చాలా అందంగా కనిపిస్తుంది కాశ్మీర్. ఆ అందంగా కనిపిస్తుంది. లదాఖ్ ట్రిప్ అయిపోయాక మళ్ళీ వెనక్కి వచ్చేసినా సరే ఆ ఇమేజెస్, ఆ మంచు కొండలు మీ మైండ్లో ఇంకా మీ మదిలో ఇంకా మెదలాడుతున్నాయి అనుకోండి, దట్ స్టిల్ లింగర్స్ ఇన్ యువర్ మైండ్ అంటారు. అంటే మిమ్మల్ని అది వదలట్లేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది మీ మైండ్లో. సంథింగ్ దట్ కంటిన్యూస్, సంథింగ్ మీకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది అని చెప్పడానికి లింగర్ అనే పదం వాడతారు. ఇక్కడ ఏ సెన్స్లో వాడారంటే కంటిన్యూ అవుతుంది, ఇంకా ఎండ్ అవ్వలేదని అర్థం. అంటే వైల్ దెర్ ఈస్ లింగరింగ్ బట్ నియర్ జీరో ఛాన్స్ ఆఫ్ ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓవర్టర్నింగ్ ద రిజల్ట్స్ అంటే అర్థం ఏంటి? ఒక ఛాన్స్ ఉంది, ఏంటది? బట్ నియర్ జీరో, ఆల్మోస్ట్ జీరో ఛాన్స్. ఏంటా ఛాన్స్? ఆఫ్ ఇన్కంబెంట్ అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న అని చెప్పడానికి ఇన్కంబెంట్ అనే పదం వాడతాం. నిన్న కూడా ఇన్కంబెంట్ వచ్చింది. ఇన్కంబెంట్ అపాన్ సంథింగ్ అంటే అపాన్ సమ్వన్ అంటే ఇది వాళ్ళ డ్యూటీ, ఒక నెసెసరీ డ్యూటీ అని చెప్పడానికి కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఇన్కంబెంట్ ఆన్ మున్సిపల్ అథారిటీస్ టు కీప్ ద సిటీస్ క్లీన్. సిటీస్ని క్లీన్గా ఉంచడం అనేది మున్సిపల్ అథారిటీస్ యొక్క బాధ్యత. ఇన్కంబెంట్ అపాన్ అని అంటాం అక్కడ. లేదా ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ అని అన్నారు ఇక్కడ. అంటే ఏంటి? ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రెసిడెంట్, ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రెసిడెంట్. ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా అనమాట. సో 2 రకాల మీనింగ్స్ వచ్చాయి. ఇక్కడ ఈ మీనింగ్ వస్తుంది. ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓవర్టర్నింగ్ ద రిజల్ట్స్ ని ఓవర్టర్న్ చేయడం. ఓవర్టర్న్ అంటే ఇప్పుడు చూడండి, ఒక వెహికల్ ఓవర్టర్న్ అయిందంటే పల్టీ కొట్టిందని అంటాం. ఓవర్టర్న్ అయిందంటే అదంటే పల్టీ కొట్టిందంటే రిజల్ట్ రివర్స్ అయిపోవడం. ఇప్పుడు బైడెన్ గెలిచారని చెప్పి రిజల్ట్ డిక్లేర్ చేయబోతారు. అయితే దాన్ని ఓవర్టర్న్ చేసే అవకాశం ఉంది. బట్ నియర్ జీరో, చాలా తక్కువ ఛాన్స్ ఉంది. ఏ రకంగా చేస్తారు? త్రూ లీగల్ ఛాలెంజెస్ టార్గెటింగ్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్. అంటే ఇప్పుడు మనకి అమెరికాలో కరోనా వైరస్ వల్ల అందరూ లైన్‌లో నిల్చొని వేసేదానికంటే కూడా పోస్టల్ బ్యాలెట్స్, మెయిల్ బ్యాలెట్స్ కూడా జరిగాయి. ఈమెయిల్ ద్వారా ఓటింగ్, లేక ఒక లెటర్ బాక్సుల్లో వాళ్ళిచ్చిన బ్యాలెట్ పేపర్ నింపేసి వేయడం, ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. సో అందుకని అందులో మోసం జరిగింది, అక్కడ మోసం జరిగింది అని చెప్పి ట్రంప్ చాలా కోర్టుల్లో లా సూట్స్ వేయడం అనేది జరిగింది. లీగల్‌గా టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నారన్నమాట ట్రంప్. సో దాని ద్వారా ఒకవేళ ఎలక్షన్ చెల్లదు అని చెప్పి అక్కడ అమెరికన్ ఫెడరల్ కోర్టుతో చెప్పించే ప్రయత్నం జరుగుతోంది. రైట్? అది చాలా తక్కువ ఛాన్స్ ఉంది. అది అవ్వడానికి పెద్ద సూపర్ ఛాన్స్ లేదు. బట్ చాలా తక్కువ ఛాన్స్ ఉంది. ఏ స్టేట్‌కి ఆ స్టేట్‌లో వాళ్ళ లోకల్ కోర్ట్స్‌లో వేయడం అనేది, ఆ స్టేట్ కోర్ట్స్‌లో వేయడం అనేది జరిగింది. సో తర్వాత దట్ కమ్స్ టు ఫెడరల్ కోర్ట్. It may be safe to assume that the Electoral College will carry out on December 14 an uncontroversial confirmation that the Biden-Harris ticket won the 2020 presidential election and that the Biden administration will take charge after inauguration day next month. సో దీని అర్థం ఏంటంటే చాలా తక్కువ ఛాన్స్ ఇంకా లింగర్ అవుతున్నప్పటికీ, ఇంకా కంటిన్యూ అవుతున్నప్పటికీ, రైట్, ఇట్ మే బి సేఫ్ టు అస్యూమ్ అంటే ఆల్మోస్ట్ మనం ఊహించుకోవచ్చు. ఏమని? ఇట్ మే బి సేఫ్ టు అస్యూమ్ అంటే మనం ఊహించుకోవడంలో ప్రమాదం ఏమీ లేదు. ఏంటి ఊహించుకోవడం? ఏంటి అస్యూమ్ చేసుకోవడం? దట్ ద ఎలక్టోరల్ కాలేజ్ విల్ క్యారీ అవుట్. ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఎవరెవరికి ఓటు వేసే హక్కు ఉందో దాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అంటాం. ద ఎంటైర్ పీపుల్ ఆర్ గ్రూప్ విచ్ ఓట్స్ ఎలక్టోరల్ కాలేజ్ విల్ క్యారీ అవుట్ ఆన్ December
డిసెంబర్ 14 నాడు అండ్ అన్కాంట్రవర్షియల్ కన్ఫర్మేషన్, ఎటువంటి కాంట్రవర్సీ లేని కన్ఫర్మేషన్ ఆ రోజు వస్తుంది దట్ ద బైడెన్ హ్యారిస్ టికెట్ వన్ ద 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. బైడెన్ ఏమో ప్రెసిడెంట్, హ్యారిస్ ఏమో వైస్ ప్రెసిడెంట్. ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కలిపి పోటీ చేస్తారు అమెరికాలో. సో వాళ్ళు గెలిచారు అని చెప్పి మోస్ట్లీ ఆ రోజు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అండ్ దట్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విల్ టేక్ చార్జ్ ఆఫ్టర్ ఇనాగ్రేషన్ డే నెక్స్ట్ మంత్ ఇనాగ్రేషన్ డే, ప్రారంభోత్సవ దినోత్సవం తర్వాత వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు అని డిసెంబర్ 14న మోస్ట్ లైక్లీ ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అంటున్నారు. హౌఎవర్, there is little doubt that seeing the bitter 2020 election campaign through to victory is but the start of what is sure to be an arduous journey for Mr. Biden, who at 78 will have to work tirelessly toward two goals. First, to undo the damage done over 4 years to domestic and international institutions, alliances, and strategic goals. And second, to heal the bitter polarization of American politics along partisan lines, a phenomenon that appeared to peak through the harsh Trump years. చూడండి ఎంత పెద్ద సెంటెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే సెంటెన్స్. సో అది మనం జాగ్రత్తగా చదువుకుంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. హౌఎవర్, అయినప్పటికీ దెర్ ఈస్ లిటిల్ డౌట్, లిటిల్ అంటే ఇక్కడ నో పెట్టుకోండి, దెర్ ఈస్ నో డౌట్, అసలు డౌటే లేదు ఏ విషయంలో, దట్ సీయింగ్ ద బిటర్ 2020 ఎలక్షన్ క్యాంపెయిన్ త్రూ టు విక్టరీ ఈజ్ బట్ ద స్టార్ట్ ఆఫ్ వాట్ ఈస్ షూర్ టు బి అన్ ఆర్డియస్ జర్నీ ఫర్ మిస్టర్ బైడెన్. మనం ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది చూసాం, ప్రచార పర్వం చూసాం 2020లో. అలా ఎలాంటిది అది బిటర్, ఒకలంటే ఒకరికి పూర్తిగా శత్రుత్వ భావాలతో జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ అది. బిటర్ స్వీట్ చూసుకోండి, స్వీట్ అంటే సాఫ్ట్ గా ఎదుటి వాళ్ళని మంచిగా మాట్లాడడం స్వీట్, బిటర్ అంటే ఎదుటి వాళ్ళని విపరీతంగా తిడుతూ ఒక శత్రుత్వ భావంలోకి వెళ్ళిపోవడం అనేది బిటర్ క్యాంపెయిన్. ఎలక్షన్ క్యాంపెయిన్ లో బైడెన్ ని అతను తక్కువ చేసి మాట్లాడారు, ట్రంప్ ని బైడెన్ కూడా తక్కువ చేసి మాట్లాడడం, ఇవన్నీ మనం చూసాం. యాక్చువల్గా ఇది ఒక స్టార్టింగ్, ఇట్స్ నథింగ్ బట్ స్టార్ట్ ఆఫ్ వాట్ ఈస్ షూర్ టు బి అన్ ఆర్డియస్ జర్నీ. ఆర్డియస్ అంటే చాలా స్ట్రెన్యూస్ జర్నీ, సంథింగ్ దట్ రిక్వైర్స్ యూ టు టేక్ అప్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, క్రాకింగ్ యూపీఎస్సీ ఈజ్ ఆర్డియస్, ఇట్స్ నాట్ ఈజీ, ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. సో ఆర్డియస్ అంటే రిక్వైరింగ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనే మీనింగ్. ఒక ఆర్డియస్ జర్నీ ఫర్ మిస్టర్ బైడెన్ ఇది అంత ఈజీ కాదు, ఓన్లీ బిగినింగ్ ఆఫ్ ఏ హ్యూజ్ ఆర్డియస్ స్ట్రెన్యూస్ జర్నీ for Mr. Biden, who at 78, అతని ఏజ్ అంతా 78, he will have to work tirelessly, విరామం లేకుండా అతను వర్క్ చేయాలి. దేనికోసం? టువర్డ్ 2 goals, 2 goals కోసం పనిచేయాలి. ఏంటా గోల్స్? ఒకటి, టు అండూ ద డ్యామేజ్ డన్ ఓవర్ 4 years టు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలయన్సెస్ అండ్ స్ట్రాటజిక్ గోల్స్. ట్రంప్ హయాంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్, అలయన్సెస్, ఇన్స్టిట్యూషన్స్ కి, అలయన్సెస్ కి, స్ట్రాటజిక్ గోల్స్ కి జరిగిన డ్యామేజ్, ట్రంప్ హయాంలో జరిగిన డ్యామేజ్ ని అండూ చేయాలి, రిమూవ్ చేసి మళ్ళీ మొదటిది రీఇన్స్టేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి ట్రంప్ బయటకు వచ్చేసారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ట్రంప్ యుఎస్ బయటకు వచ్చేసింది. సో ఇట్లాంటి డెసిషన్స్ అన్నింటినీ కూడా ఇన్ రివర్స్ చేయాలి. ఓకే, చాలా డ్యామేజ్ జరిగింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ని నీరుగార్చేశారు, ఇలా చాలా చేశారు ట్రంప్ హయాంలో. వాటన్నిటిని కూడా మళ్ళీ ఆ డ్యామేజ్ ని అండూ చేయాలి, రిపేర్ చేయాలి. ఇది ఫస్ట్ గోల్. రెండవది, టు హీల్ ద బిటర్ పోలరైజేషన్ ఆఫ్ అమెరికన్ పాలిటిక్స్ అలాంగ్ పార్టిసన్ లైన్స్. పార్టిసన్ అంటే సమ్మన్ హూ సపోర్ట్స్, అంటే ఒక గ్రూప్ ని, ఒక భావనని పూర్తిగా బ్లైండ్ గా సపోర్ట్ చేసే వాళ్ళని మనం పార్టిసన్ అంటాం. ఓకే, ట్రంప్ హయాంలో ఏమైందంటే మొత్తం విడిపోయింది అనమాట. ట్రంప్ది నేను అమెరికా ఫస్ట్, విదేశాలు ఇమ్మిగ్రెంట్స్ మనల్ని తినేస్తున్నారు, వాళ్ళ వల్ల మనకి నష్టం జరిగిపోతుంది అని చెప్పి ఒక రకమైన భావజాలం అమెరికన్ ప్రజల్లో ఆయన బాగా పెట్టారు. అమెరికా ఫస్ట్ అని పెట్టడం వల్ల లాస్ట్ టైం ఆయనకి మంచిగా ఓట్లు పడ్డాయి, గెలుపొందారు. ఆ రకంగా ఏమైందంటే మొత్తం అమెరికన్ పాపులేషన్ అనేది స్ప్లిట్ అయిపోయారు. ఈ కంప్లీట్ గా పోలరైజేషన్ జరిగిపోయింది. పోలరైజేషన్ అంటే తెలుసు కదా, నార్త్ పోల్, సౌత్ పోల్ లాగా. కొంతమంది ఒక భావనకి, ఇంకొంతమంది ఇంకో భావనకి అట్రాక్ట్ అయిపోయి రైవల్స్ లా మారిపోయారు పీపుల్ కూడా. సో ఆ బిటర్ పోలరైజేషన్ అనేది అమెరికన్ పాలిటిక్స్ లో వచ్చేసింది, దాన్ని హీల్ చేయాలి. అలా కాదు, ఎలక్షన్స్ అప్పుడు మనం నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాం, తర్వాత అందరం ఒకటే అనే భావంతో వెళ్ళాలి. అమెరికన్ పాలిటిక్స్ లో ఈ డివిజన్ ని ఆయన హీల్ అంటే తెలుసు కదా, ఉపశమనం కల్పించాలి, మందు పూయాలి దానికి. ఎ ఫినామినన్ దట్ అపియర్డ్ టు పీక్ త్రూ ద హార్ష్ ట్రంప్ ఇయర్స్. ట్రంప్ పనిచేసిన 4 సంవత్సరాల్లో ఈ ఫినామినన్, ఈ పార్టిసన్ లైన్స్ లో విడిపోవడం అనేది బాగా పెరిగిపోయింది. At the top of the domestic policy agenda will be combating the catastrophic effect of the COVID-19 pandemic in the US, which has recorded the most infection cases globally and the highest fatalities too.
ఓకే. ఆయన డొమెస్టిక్ పాలిసీ పరంగా వస్తే, దేశీయంగా అమెరికా దేశం పరంగా బైడెన్ చేయాల్సిన విషయాల్లో ఫస్ట్ ఏముంటుంది? అట్ ద టాప్ ఏముంటుంది ఎజెండాలో? కాంబాటింగ్ అంటే ఫైటింగ్ ద కాటాస్ట్రోఫిక్ ఎఫెక్ట్ ఆఫ్ ది కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 మహమ్మారి వల్ల వచ్చిన కాటాస్ట్రోఫిక్ ఎఫెక్ట్, విధ్వంసకరమైన ప్రభావం నుంచి అమెరికాని కాపాడాలి. దాన్ని ఫైట్ చేయాలి. అది ఫస్ట్. కాంబాట్ అంటే ఫైట్. అది ఎటువంటి ఎఫెక్ట్ అది? విచ్ హాస్ రికార్డెడ్ ద మోస్ట్ ఓకే. యూఎస్‌లో విచ్ హాస్ రికార్డెడ్ ద మోస్ట్ ఇన్ఫెక్షియస్ కేసెస్ గ్లోబల్లీ. ప్రపంచంలో మాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కడ రికార్డ్ అయ్యాయంటే యూఎస్‌లో. అండ్ ద హైయెస్ట్ ఫెటాలిటీస్ అంటే చావులు. దానివల్ల ఎక్కువ చావులు కూడా అమెరికాలోనే రికార్డ్ అయ్యాయి. ఎక్కువ కేసులు అమెరికాలోనే ఓవరాల్‌గా, ఎక్కువ చావులు కూడా అమెరికాలోనే రికార్డ్ అయ్యాయి. సో, అలాంటి అంత సఫర్ అయింది అమెరికా కోవిడ్-19 వల్ల. దాని నుంచి అమెరికాని కాపాడాలి. The science-driven policy that Mr. Biden has promised to follow must be expediently put into action. For everything from mask-wearing mandates to an effective vaccine distribution plan. సో బైడెన్ ఏం చెప్పారంటే సైన్స్ డ్రివెన్ పాలసీ. మేమేం చేయాలనుకున్నా అది సైంటిఫిక్‌గా సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం చేస్తాము. సైన్స్ చెప్పేదాని ప్రకారమే చేస్తామని చెప్పారు. ఇప్పుడు మనకి ట్రంప్ వచ్చేసరికండి కరోనా వైరస్ అసలు పెద్ద విషయం కాదు. మామూలు ఫ్లూ అది కొన్ని రోజుల నుండి పోతుంది. ఇట్లా అన్‌సైంటిఫిక్‌గా మాట్లాడేవాళ్ళు. సైంటిస్టులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకవైపు వార్నింగ్ ఇస్తుంటే ఈయన మాత్రం అన్‌సైంటిఫిక్‌గా మాట్లాడేవారు. బైడెన్ అలా అనలేదు. సో, అవర్ పాలిసీ విల్ బి మా విధానం అంతా కూడా సైన్స్ డ్రివెన్ ఉంటుంది. సైంటిఫిక్‌గానే ఉంటుంది. అండ్ ఆ పాలిసీ అనేది మస్ట్ బి ఎక్స్‌పీడియంట్‌లీ పుట్ ఇంటూ యాక్షన్. ఇప్పుడు అవసరానికి తగ్గట్టుగా ఇమ్మీడియేట్‌గా దాన్ని యాక్షన్‌లో పెట్టాలి. ఎక్స్‌పీడియంట్‌లీ అంటే అర్థం ఏంటంటే, మీకు అవసరానికి తగ్గట్టు, ఈ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, కన్వీనియంట్, ప్రాక్టికల్, ప్రాపర్ అనే మీనింగ్ వస్తుంది. అర్థమవుతుందా? ప్రస్తుతం సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా దాన్ని యాక్షన్‌లో పెట్టాలి. హెల్ప్‌ఫుల్ అండ్ యూజ్‌ఫుల్ ఇన్ ఎ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అని వస్తుంది మీనింగ్ మీకు. ఏ విషయాల్లో? ఫర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మాస్క్ వేరింగ్ మ్యాండేట్స్. అంటే అందరూ మాస్క్ వేసుకోవాలని మ్యాండేట్ ఇవ్వడం. మ్యాండేట్ అఫీషియల్‌గా ఆర్డర్ ఇవ్వడం. టు ఎఫెక్టివ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరికీ ప్రాపర్‌గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చేయడం. ఇలా ప్రతి విషయంలో కూడా ఒక పర్టిక్యులర్ ప్రాసెస్‌ని ఫాలో అయితూ వెళ్ళాలి. ది ఎకానమీ విల్ బి ఎ క్లోజ్ సెకండ్. ఫస్ట్ ఎజెండాలో టాప్ ఏమొస్తుంది మనకి? కోవిడ్-19 ఎదుర్కోవడం. రెండవదొచ్చేసరికి ఎకానమీ. ఎకానమీని ఎలా సేవ్ చేయాలి. రిక్వైరింగ్ ఈవెన్ మోర్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ బ్యాక్డ్ బై కాంగ్రెస్ దట్ కిక్ స్టార్ట్ ది ఫ్లాగింగ్ జాబ్ మార్కెట్ అండ్ ఇన్సెంటివైజ్ బిజినెసెస్ టు స్టార్ట్ హమ్మింగ్ విత్ యాక్టివిటీ అగైన్. చూడండి. ది ఎకానమీ విల్ బి ఎ క్లోజ్ సెకండ్. ఫస్ట్ చెప్పాను కదా ఆల్రెడీ. ఏం మాట్లాడాం మనం? కోవిడ్-19ని ఎదుర్కోవడం అనేది మొదటిదైతే, ఎకానమీని మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకురావడం అనేది రెండవది. ఇట్ రిక్వైరింగ్ ఈవెన్ మోర్ స్టిమ్యులస్ ప్యాకేజెస్. స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి? ఉద్దీపన అంటాం తెలుగులో. అంటే ఎకానమీని కదిలించేలా చేయడం. ప్రస్తుతం యాక్షన్ లేకుండా, చలనం లేకుండా ఉండిపోయింది ఎకానమీ. సో, అది కదలాలి అంటే ఏం చేయాలి? గవర్నమెంట్ స్టిమ్యులేట్ చేయాలి. స్టిమ్యులేట్ చేయాలంటే కొన్ని రంగాలకి సబ్సిడీలు ఇవ్వడం గానీ, ప్రజల చేతుల్లో మనీ పెట్టడం గానీ, నిరుద్యోగ వృత్తి పెంచడం గానీ, ఏదో రకంగా మార్కెట్‌లో డిమాండ్ పెరిగేలా చేయాలి. డిమాండ్ పెరగాలంటే ప్రజల చేతుల్లోకి మనీ రావాలి. మనీ వస్తే వాళ్ళు కొంటారు. కొనడం వల్ల సేల్స్ జరుగుతాయి. సేల్స్ జరగడం వల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇలా ఎకానమీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. రకరకాలుగా స్టిమ్యులేషన్ అనేది చేయొచ్చు. రిక్వైరింగ్ ఈవెన్ మోర్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ బ్యాక్డ్ బై అంటే సపోర్టెడ్ బై కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే మనకి పార్లమెంట్‌ని అక్కడ కాంగ్రెస్ అంటారు. సో, కాంగ్రెస్ కూడా ఇక్కడ సపోర్ట్ చేయాలి దీనికోసం. అండ్ ఇవన్నీ కూడా దట్ కిక్ స్టార్ట్ ద ఫ్లాగింగ్ జాబ్ మార్కెట్. ఫ్లాగింగ్ అంటే స్ట్రెంత్ లేక నీరసించిపోయిన జాబ్ మార్కెట్‌ని కిక్ స్టార్ట్ చేసేలాగా ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్ అనేవి రావాలి అని అర్థం. అర్థమైందా? రిక్వైరింగ్ ఈవెన్ మోర్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ దట్ కిక్ స్టార్ట్ ది ఫ్లాగింగ్ జాబ్ మార్కెట్ అండ్ ఇన్సెంటివైజ్ బిజినెసెస్ టు స్టార్ట్ హమ్మింగ్ విత్ యాక్టివిటీ అగైన్. బిజినెసెస్ కూడా మళ్ళీ ఇంతకుముందు ఎలా యాక్టివ్‌గా ఉండేవో, అలాగే మళ్ళీ యాక్టివిటీతో హై లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీతో ఉండేలాగా ఇన్సెంటివైజ్ చేయాలి. ఇన్సెంటివైజ్ చేయడం అంటే ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు మనకి జాబ్ చేసే వాళ్ళకి ఏం చేస్తారంటే, మనకు 50,000 నీ సాలరీ అంటారు. ఇంకొక 20,000 ఇన్సెంటివ్ అంటారు. అంటే ఇఫ్ యూ క్రాస్ దిస్ టార్గెట్ యూ విల్ గెట్ అనదర్ 20,000. అంటే దట్ ఎంకరేజెస్ యూ టు వర్క్ హార్డ్, పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్. దాన్ని ఇన్సెంటివ్ అని చెప్పి మనం అంటాం. అర్థమవుతుందా? అలాగే ఇన్సెంటివైజ్ బిజినెసెస్ అంటే అర్థం ఏంటి? బిజినెసెస్ మళ్ళీ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి అంటే, వాళ్ళకి ప్రాబబ్లీ టాక్స్ కట్స్ ఇవ్వడం గాని, వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా ప్రభుత్వం తక్కువ వడ్డీకి లోన్ ఇప్పించడమో, లేకపోతే టాక్స్‌లు తగ్గించడమో, లేకపోతే సబ్సిడైజ్ చేయడమో, ఏదో రకంగా గవర్నమెంట్ వాటిని ఇన్సెంటివైజ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఓకే. టు స్టార్ట్ హమ్మింగ్ విత్ యాక్టివిటీ అగైన్. హమ్మింగ్ అంటే మీకు 2 మీనింగ్స్ ఉంటాయి. హమ్మింగ్ అంటే చూడండి మామూలుగా హమ్ చేస్తాం. సైలెంట్‌గా మెల్లగా పాటలు పాడుకుంటూ ఉంటాం. ఏదో పని చేస్తూ పాటలు పాడతాం చూడండి దాన్ని హమ్మింగ్ అంటాం. ఇంకొక మీనింగ్ ఏంటంటే హమ్మింగ్‌కి
టు బీ ఇన్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ యాక్టివిటీ. మంచి యాక్టివ్‌గా ఇప్పుడు చూడండి ఎకానమీ రోజు సూపర్ మార్కెట్స్ గానీ ఇంతకుముందు ఎలా ఉండేవి? కోవిడ్ టైంలో, లాక్‌డౌన్ టైంలో మొత్తం క్లోజ్ చేసి అలా ఉండిపోయాయి. ఇప్పుడేమైంది మళ్ళీ బయటకొచ్చేసరికి అన్నీ యాక్టివ్‌గా నడుస్తున్నాయి. అలాగే ఇండస్ట్రీస్ కూడా అంతే మూతపడిపోయాయి లాక్‌డౌన్ టైంలో. ఇప్పుడు మళ్ళీ యాక్టివిటీ మొదలైంది. సో, స్టార్ట్ హమ్మింగ్ విత్ యాక్టివిటీ అంటే మళ్ళీ ఓపెన్ అయ్యి ఇంతకుముందు ఎలాగైతే నడిచాయో అదే రకంగా నడవడం, యాక్టివ్‌గా ఉండడం అనే సెన్స్‌లో మీరు తీసుకోవచ్చు. On the international front, internationally, Mr. Biden is likely to use his first 100 days in office to explore what options there are to rejoin WHO and the Paris Climate Change Agreement. ఇంటర్నేషనల్ డొమెస్టిక్ పాలసీ పరంగా మాట్లాడాము ఇప్పుడు. ఫస్ట్ ఏమో కోవిడ్-19 ఎదుర్కోవాలి, రెండోదేమో ఎకానమీని సెట్ చేయాలి. ఇంటర్నేషనల్ ఎజెండా ఏంటి? బైడెన్ ఈజ్ లైక్లీ టు యూజ్ హిస్ ఫస్ట్ 100 డేస్ ఇన్ ఆఫీస్. ఫస్ట్ 100 డేస్‌లో ఆయన డబ్ల్యూహెచ్ఓలో మళ్ళీ ఎలా రీజాయిన్ అవ్వాలి? బయటకొచ్చేసారు ట్రంప్ హయాంలో. మళ్ళీ ఎలా రీజాయిన్ అవ్వాలి? మరియు పారిస్ క్లైమేట్ అగ్రీమెంట్‌ని ఎలా మళ్ళీ సైన్ చేయాలి? దాని నుంచి కూడా బయటకొచ్చేయడం జరిగింది ట్రంప్ హయాంలో. మళ్ళీ ఈ రెండిట్లోకి ఎలా వెళ్ళాలి అనే విషయంలో ఆయన లైక్లీ టు ఎక్స్‌ప్లోర్ ఆలోచించవచ్చు, ఎక్స్‌ప్లోర్ చేయవచ్చు. ఏం ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ జాయిన్ అవ్వడానికి. దిస్ కుడ్ సిగ్నల్ ద ఎండ్ ఆఫ్ ఎరా ఆఫ్ ట్రంపిస్ట్ ఐసోలేషనలిజం ఆన్ ద గ్లోబల్ స్టేజ్. ట్రంప్ హయాంలో ఏం జరిగిందంటే, అమెరికాని అందరితో డిస్కనెక్ట్ చేసేసి, నాకు అమెరికా మా ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. మేము ఎవరితోని కలవం అన్నట్టుగా ఐసోలేట్ చేసేసాడు ఆయన. ఐసోలేషనిజం అంటే మిగిలిన వాళ్ళతో సంబంధాలు లేకుండా మన గురించి మనం ఆలోచించుకుంటూ ఒంటరిగా ఉండడం. అది ట్రంప్ ఎరా అంటే ట్రంప్ హయాంలో నడిచింది. సో, ఒకవేళ బైడెన్ నిజంగానే డబ్ల్యూహెచ్ఓలో మళ్ళీ రీజాయిన్ అయితే, పారిస్ క్లైమేట్ అగ్రీమెంట్‌లో మళ్ళీ వస్తే, దట్ సిగ్నల్స్ ద ఎండ్ ఆఫ్ ట్రంప్ ఎరా ఐసోలేషనిజం. ట్రంప్ ఎరాలో జరిగిన ఈ పద్ధతి ఎండ్ అవుతుంది. హి ఈస్ ఆల్సో లైక్లీ టు ట్రైన్ హిస్ గన్స్ ఆన్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్. ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్స్ కూడా చాలా తీసుకురావడం జరిగింది. ఇమ్మిగ్రెంట్స్ అంటే విదేశాల నుంచి అమెరికాకు వచ్చిన వాళ్ళని ఇమ్మిగ్రెంట్స్ అంటారు. సో, ఆ విషయంలో కూడా ట్రంప్ చాలా రిఫార్మ్స్, మార్పులు తీసుకురావడం జరిగింది. సో, దానిపైన కూడా ఈయన హి మైట్ ట్రైన్ హిస్ గన్. అంటే విపరీతమైన మార్పులు తీసుకొచ్చేసాడు ట్రంప్. దానివల్ల చాలా మందికి ఇబ్బందులొస్తున్నాయి. సో, దానిపైన కూడా ఈయన గన్ ఎక్కువ పెట్టవచ్చు. ఎక్కువ పెట్టవచ్చు అంటే దాన్ని కూడా మార్చవచ్చు మళ్ళీ అని అర్థం. దాన్ని కూడా ఫోకస్ చేయవచ్చు అనే మీనింగ్ వస్తుంది. An area in which the Trump administration ripped a gash through the earlier paradigm of gradual readjustment to new realities. Gradual readjustments to new realities అంటే అమెరికా ఈజ్ అన్ ఇమ్మిగ్రెంట్స్ పారడైజ్. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆఫ్రికన్స్, ఏషియన్స్, యూరోపియన్స్ అన్ని దేశాల నుంచి కూడా అమెరికాలో వచ్చి చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, సైన్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తారు, చాలా చేస్తూ ఉంటారు. సో, చాలా కామన్. అందుకని ఇమ్మిగ్రేషన్ పాలిసీ అనేది అమెరికాలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఒబామా హయాంలో ఇమ్మిగ్రేషన్ పాలిసీలో ఫేవరబుల్‌గా మార్పులు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇమ్మిగ్రెంట్స్‌కి ఫేవరబుల్‌గా ఉండేలాగా. కానీ ట్రంప్ హయాంలో ఏమైంది? రిప్డ్ గ్యాష్. గ్యాష్ అంటే ఒక వూండ్ అనమాట. ఒక పెద్ద కట్. మనకు కత్తితో ఇలాగ చికెన్‌కి చూడండి, చికెన్ మనం ఏదైనా వండినప్పుడు ఏం చేస్తాం? పెద్ద గ్యాష్ పెడతాం. గీత పెడతాం గట్టిగా కత్తితో. ఎందుకంటే మసాలా లోపల పట్టడానికి. దాన్నే గ్యాష్ అంటాం. రిప్డ్ గ్యాష్ అంటే ఫోర్స్‌ఫుల్‌గా, బలవంతంగా ఫోర్స్‌గా ఒక గీత పెట్టినట్టు, ఒక వూండ్ చేసినట్టు. దేనికి వూండ్ చేశారు? ఎర్లియర్ పారడైమ్. పారడైమ్ అంటే ప్యాటర్న్, మోడల్. ఒబామా హయాంలో ఉన్న మోడల్‌ని ఇమ్మిగ్రేషన్ పాలిసీని కంప్లీట్‌గా ఆయన వూండ్ చేశాడు. దెబ్బతీశాడు. ఎవరు? ట్రంప్. దెబ్బతీసి దాన్ని మార్చేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మార్చే ప్రయత్నం బైడెన్ చేయవచ్చు అనేది ఇక్కడ మీనింగ్. That could well include lifting Mr. Trump's executive orders restricting the issuance of new skilled worker visas. ట్రంప్ ఏం చేశారంటే కొత్త స్కిల్డ్ వర్కర్ వీసాస్ ఇష్యూ చేయకుండా కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది రీసెంట్‌గా. సో, దాన్ని కూడా ఇప్పుడు లిఫ్ట్ చేయవచ్చు. అంటే రిమూవ్ చేసేయొచ్చు. అండ్ గ్రీన్ కార్డ్స్ కూడా కొత్తవి ఇష్యూ చేయకుండా ఆయన రెస్ట్రిక్షన్స్ పెట్టారు. గ్రీన్ కార్డ్స్ అంటే పర్మనెంట్‌గా యూఎస్ సిటిజన్‌షిప్ ఇవ్వడం అన్నమాట. సో, అది కూడా ఇప్పుడు లిఫ్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బైడెన్ హయాంలో. యాస్ వెల్ యాస్ లిమిట్స్ ఆన్ ఎంట్రీ ఫర్ స్టూడెంట్స్ అట్ యూనివర్సిటీస్ ఆఫరింగ్ మెయిన్‌లీ ఆన్‌లైన్ కోర్సెస్. ఆన్‌లైన్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ ఎంట్రీ కూడా బయట దేశాల నుంచి స్టూడెంట్స్ ఎక్కువగా రాకుండా కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది ట్రంప్ హయాంలో. వాటన్నింటిని కూడా ఇప్పుడు బైడెన్ లిఫ్ట్ చేసే అవకాశాలున్నాయి. కుడ్ వెల్ ఇంక్లూడ్ అంటున్నారు. అవన్నీ ఇంక్లూడ్ అవ్వవచ్చు. ఇవన్నీ కూడా బైడెన్ చేయవచ్చు అని అర్థం. ఫ్యామిలీ సెపరేషన్స్ అట్ ద యూఎస్ఎస్ సదరన్ బోర్డర్ మే హాల్ట్. Perhaps substituted by the Obama years policy of catch and release, and the border wall that Mexico was supposed to pay for will be indefinitely shared. మెక్సికో దగ్గర బార్డర్ వాల్ కట్టేస్తాము, అది మెక్సికో వాళ్ళే పే చేయాలి అని చెప్పి ట్రంప్ హయాంలో హుకుం జారీ చేశారు. అటు వాల్ కూడా కట్టలేదు. ఇప్పుడు అది కంప్లీట్‌గా ఇండెఫినిట్‌లీ షెల్వ్ చేసేస్తారు. షెల్వ్ చేసేయడం అంటే ఇంక పక్కన పెట్టేయడం. షెల్ఫ్‌లో పెట్టేయడం అని అర్థం. ఏదన్నా తీసి షెల్ఫ్‌లో పెట్టేసామంటే అర్థం ఏంటి? దాన్ని వాడట్లేదు అని అర్థం. సో, ఆ ప్లాన్ అనేది ఆగిపోతుంది. ఇక ఉండకపోవచ్చు మోస్ట్‌లీ. విల్ బి ఇండెఫినిట్‌లీ షెల్వ్డ్. ఎందుకంటే దాన్ని బైడెన్ సపోర్ట్ చేయట్లేదు.
సో, ఆ బార్డర్ వాల్ కట్టడం అనే కార్యక్రమం ఆగిపోవచ్చు. రెండవది ఫ్యామిలీ సెపరేషన్స్ అట్ ద యూఎస్ఎస్ సదరన్ బార్డర్. దాని అర్థం ఏంటంటే బార్డర్ దగ్గరలో అటువైపు దేశం వాళ్ళు ఇటువైపు, ఇటువైపు దేశం వాళ్ళు అటువైపు వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మెక్సికో వాళ్ళు గాని ఎవరైనా సరే బార్డర్ క్రాస్ చేసి ఇటొచ్చేస్తే వాళ్ళ దగ్గర వీసా ఉండదు, డాక్యుమెంట్స్ ఉండవు. సో, అప్పుడేం జేస్తారు, ఇక్కడ ఇమ్మిగ్రేషన్ అఫీషియల్స్ వాళ్ళని పట్టేసుకుంటారు. పట్టేసుకొని ఇంక ఇమ్మిగ్రేషన్ కోర్ట్‌లో పెట్టి మీరెక్కడి నుంచొచ్చారు, ఎందుకొచ్చారు, డాక్యుమెంట్స్ లేవు ఇవన్నీ చెప్పడం, వాళ్ళని జైల్‌లో పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మామూలుగా ఇది చాలా ఎక్కువగా జరిగేది. అయితే ఒబామా హయాంలో ఏం జేశారంటే కొంతమంది తెలియక కూడా జేస్తారని చెప్పి ఎస్పెషల్లీ వుమెన్ గాని, ముసలివాళ్ళు గాని, చిన్న పిల్లలు గాని అట్లాంటి వాళ్ళు ఒకవేళ అలా దొరికిపోతే క్యాచ్ అండ్ రిలీజ్ వాళ్ళని విడిచిపెట్టేసేవాళ్ళు. అలా జైల్‌లో పెట్టకుండా విడిచిపెట్టేసి కోర్ట్‌లో కేసులు జరిగేవి. కానీ విడిచిపెట్టేసేవాళ్ళనమాట. అంత స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు కాదు ఒబామా హయాంలో. ట్రంప్ వచ్చాక ఏం చేశారంటే వీళ్ళలా వదిలేస్తే వీళ్ళంతా ఇమ్మిగ్రెంట్స్ అందరూ మన దేశానికొచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. అమెరికాకి నష్టం జరిగిపోతుంది అని చెప్పి ట్రంప్ దాన్ని చాలా స్ట్రిక్ట్‌గా చిన్న పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు ఎవరైనా సరే జైల్‌లో పెట్టడం, కోర్ట్‌లో కేసులు పెట్టడం ఈ రకంగా చేసేవాళ్ళు. అందుకే అన్నాడు. అప్పుడు పిల్లలు సెపరేట్ అయిపోతారు కదా! ఫ్యామిలీతో. అందుకే ఫ్యామిలీ సెపరేషన్స్ అనే పదం వాడారు. ఒక ఒక పిల్లోడు గాని, భార్య గాని వీళ్ళని జైల్‌లో పెట్టి మిగిలిన ఫ్యామిలీ బయటుంటే ఫ్యామిలీ సెపరేట్ అయినట్టు. యూఎస్ సదరన్ బోర్డర్ దగ్గర ఫ్యామిలీ సెపరేషన్స్ ఇక ఆగవచ్చు. పర్హాప్స్ బహుశా సబ్‌స్టిట్యూటెడ్ బై ఒబామా ఇయర్స్ పాలిసీ ఆఫ్ క్యాచ్ అండ్ రిలీజ్. మళ్ళీ ఒబామా టైమ్‌లో క్యాచ్ చేసి రిలీజ్ చేసే పాలిసీ. ఆ పాలిసీ మళ్ళీ తీసుకురావచ్చు అనేది అర్థం. అండ్ ద బోర్డర్ వాల్ దట్ మెక్సికో వాస్ సపోజ్డ్ టు పే ఫర్ విల్ బి ఇండెఫినెట్‌లీ షెల్వ్డ్. బోర్డర్ వాల్ ఏమో కంప్లీట్‌గా షెల్వ్ చేసేయొచ్చు అని అర్థం. Yet, none of these reversals of Mr. Trump's policies will matter if Mr. Biden does not proactively seek to build bipartisan consensus in Congress and across the country. అయితే ఇవన్నీ కూడా నన్ ఆఫ్ దీస్ రివర్సల్స్ ట్రంప్ పాలసీలని రివర్స్ చేసే ఈ ఇవన్నీ కూడా మ్యాటర్ అవ్వవు. ఎప్పుడు ఇఫ్ మిస్టర్ బైడెన్ డస్ నాట్ ప్రొయాక్టివ్‌లీ సీక్ టు బిల్డ్ బైపార్టిసన్ కన్సెన్సస్. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. బైపార్టిసన్ అంటే 2 పార్టీలు కూడా ఇష్టపడేలాగా. ఇప్పుడు అమెరికాలో మెయిన్ పార్టీస్ ఏంటి? రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాట్స్. ఈ 2 పార్టీలు కూడా వాళ్ళిద్దరూ అగ్రీ అయ్యేలాగా ఏకాభిప్రాయాన్ని ఆయన ఫస్టు కాంగ్రెస్‌లో సాధించాలి. కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంట్‌లో సాధించాలి. అది కూడా ప్రొయాక్టివ్‌లీ. ముందు నుంచే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో సెపరేట్‌గా డిస్కస్ చేసి, ఇది నా పాలిసీ ఇలా అనుకుంటున్నాను. ఇది అమెరికా కోసం ఇది మంచి చేస్తుందని చెప్పి, ఏకాభిప్రాయం వచ్చేలాగా చేయాలి. లేకపోతే ఏంటే ఈయన ఆర్డర్స్‌ని వాళ్ళు ఆపడం, వాళ్ళ ఆర్డర్స్‌ని ఈయన ఆపడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అప్పుడు ఏది కూడా జరగదు. అందుకని ప్రొయాక్టివ్‌గా ఆ సిట్యుయేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా, ముందే వాళ్ళతో మాట్లాడి దిస్ ఈస్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ. ఇది నా పాలిసీ ఇలా ఉండబోతోంది. మీరు సపోర్ట్ చేయాలి అన్నట్టుగా కన్సెన్సస్ బిల్డ్ చేయాలి. కాంగ్రెస్‌లోను మరియు దేశవ్యాప్తంగా కూడా. అప్పుడే ఈ ట్రంప్ పాలిసీని రివర్స్ చేయాలనుకునే ఇవన్నీ కూడా ట్రంప్ పాలిసీస్. వాటిని రివర్స్ చేయడం అనేది సాధ్యపడుతుంది అని అర్థం. The fact that the US was riven by hateful discourse from both sides of the political spectrum throughout the 2020 campaign suggests that Mr. Biden will have to work overtime to heal the wounds inflicted on a nation that at times appears to be at war with itself. The fact that అంటే నిజం. ఏంటా నిజం? దట్ ద యూఎస్ వాస్ రైవెన్ బై హేట్‌ఫుల్ డిస్కోర్స్. రైవెన్ అంటే డివైడ్ అయిపోయింది. ముక్కలైపోయింది. ఎలా? బై హేట్‌ఫుల్ డిస్కోర్స్ అంటే స్పీచెస్. ఎటువంటి స్పీచెస్? హేట్‌ఫుల్. అతన్ని హేట్ చేసేలాగా ఇతన్ని హేట్ చేసేలాగా అతను. ఒకవైపు ట్రంప్ వర్గం, ఇంకోవైపు బైడెన్ వర్గం అని 2 ముక్కలుగా విడిపోయింది అమెరికా. బోత్ సైడ్స్ ఆఫ్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్. త్రూఔట్ ది 2020 క్యాంపెయిన్ 2020 ప్రచార పర్వం అంతా కూడా ఇలా కంప్లీట్‌గా ముక్కలైపోయింది. ఈ ముక్కలైపోవడం అనేది దేన్ని సజెస్ట్ చేస్తుంది? దట్ మిస్టర్ బైడెన్ విల్ హావ్ టు వర్క్ ఓవర్ టైమ్. అతను ఓవర్ టైమ్ వర్క్ చేయాలి. దేనికోసం? టు హీల్ ద వుండ్స్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ ఎ నేషన్. ఈ దేశం పైన పడ్డ గాయాలకి ఉపశమనం కల్పించడానికి, తగ్గడానికి, హీల్ చేయడానికి ఆయన ఓవర్ టైమ్ వర్క్ చేయాలి. ఎందుకంటే డివిజన్ వచ్చేసింది పీపుల్‌లో. ప్రజలు విడిపోయారు. పార్టీలు విడిపోయాయి. జనరల్‌గా పొలిటికల్ పార్టీస్ ఇలాగే ఉంటాయి ఎక్కడైనా. కానీ అది బిట్టర్‌నెస్ అనేది బాగా పెరిగిపోయింది. ఒకళ్ళనొకళ్ళు శత్రువుల్లా భావించే స్టేజ్‌కొచ్చేసింది. అందుకని. థర్డ్ ఎట్ టైమ్స్ అపియర్స్ టు బి ఎట్ వార్ విత్ ఇట్‌సెల్ఫ్. తనతో తనే యుద్ధం చేసినట్టుగా అమెరికా మారిపోయింది. తనకు తనే దెబ్బ వేసేసుకుంటోంది. ఇలాంటి అమెరికా నుంచి మళ్ళీ ఆ గాయాలకు ఉపశమనం కలిగి అమెరికా మళ్ళీ నార్మల్ అవ్వాలి అంటే హి హాస్ టు వర్క్ ఓవర్ టైమ్. చాలా ఎక్కువ వర్క్ చేయాలి అని అర్థం. దట్స్ ఇట్ అండి. టేక్ కేర్. బై.